ఇయర్స్ వాళ్ళు సినిమా ఏం బాగోలేదు మొత్తం రొమాన్స్ అన్నారు. దీనిపైన మీరు ఏమంటారన్నా? నాకెక్కడ రొమాంటిక్ అప్పటి భక్త కన్నప్ప చూసినా ఇప్పుడు ఈ కన్నప్ప చూసినా రొమాన్స్ ఎక్కడా లేదు. మనకు పాత సినిమాల్లో రక్తికి సంబంధించిన సన్నివేశం అలా రొమాంటిక్ గా అనిపిస్తాయి కానీ బూత్ కాదు, అది బూత్ లేదు, లిప్పులు లాకులు లేవు, అక్కడ దాకా వెళ్తారు, ఎక్కడ ఎలా కట్ చేయాలో అక్కడ కట్ చేశారు, సెన్సార్ ఉంది, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. చిన్న పిల్లాడు నుంచి పెద్ద 60 ఏళ్ళ ముసలి వరకు అందరూ చూడొచ్చు. ఇప్పుడు అప్పటికి భక్త కన్నప్ప చూసిన వాళ్ళు ఇప్పుడు 60-70 ఏళ్ళకి వచ్చింటారు, వాళ్ళకు కూడా ఈ సినిమా నచ్చుతుంది. 2 డ్యూయట్స్ రొమాంటిక్ గా ఉన్నాయి, చాలా బాగా అనిపించేస్తాయి, సరదాగా అనిపించేస్తాయి, సరసంగా అనిపించేస్తాయి, వల్గారిటీగా అనిపించవు, చాలా బాగుంది. అలాగే రుద్రుడు ఎందుకు వచ్చాడో, రుద్రుడు వచ్చేసి మనోడికి గీతోపదేశం ఎలా చేశాడో కన్నప్పకి తెలియాలంటే సినిమా చూడండి. ప్రభాస్ ఆమెను బాధపడాల్సిన పని లేదు, చాలా మంచి మూవీ పడ్డది. అలాగే బ్యాక్ డ్రాప్ లో వచ్చే సిచ్యువేషన్ సాంగ్స్ ఉంటాయి, అవి చాలా బాగా అనిపించేస్తాయి. మోహన్ లాల్ గారి పాత్ర బాగున్నది, శరత్ కుమార్ గారి పాత్ర బాగున్నది, హీరోయిన్ పాత్ర బాగున్నది, ప్రకృతి సన్నివేశాలు చాలా అంటే చాలా బాగా అనిపించేస్తాయి. ఎందుకంటే రాయి అని రాయితో కొట్టేవాడిని ఆ రాయికే ముక్కేలా చేసింది రుద్రుడు. ప్రభాస్ వాళ్ళు పరిగెట్టే యుగంలో ఉన్నారు కదా, మొబైల్ పట్టుకొని కీబాల్ పట్టుకొని బుల్లెట్ వేగం కట్టి పరిగెడదామని చూస్తారు, ఎంత పరిగెడతారో అంత పడిపోతారు. మీరు పడిపోకుండా ఉండాలంటే భక్త కన్నప్ప చూడండి, చాలా బాగా అనిపించేసి ఇది చూసిన తర్వాత భక్త కన్నప్ప సినిమా ఉంది కదా కృష్ణరాజు గారి, అది కూడా చూడండి. మీకు దైవం అంటే ఏంది, దైవంలో మనం ఎలా లీనమైపోవాలి, ప్రపంచానికి మనం శాంతిని భక్తిని ఎలా చూపించాలనుకుంటే ఈ సినిమా చూడండి, వండర్ఫుల్ మూవీ. నిజంగా ఈ సినిమా మీరు కనుక ట్రోలర్స్ ఇప్పటికీ మీరు ట్రోల్ చేయాలనుకుంటే సినిమా చూసి వచ్చి ట్రోల్ చేయండి. నాకు తెలిసి అయితే ఇప్పటికీ మీ కళ్ళు మూసుకపోయి ట్రోల్ చేస్తున్నారు, మీ కళ్ళకు పచ్చ కామెరలు వచ్చి ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా చూస్తే పచ్చ కామెరలు తొలగిపోయి మీ కళ్ళల్లో మీ మనసులో ప్రపంచం అంతా శివుడే కనపడతాడు. ఆ తర్వాత మీకు కనపడేది మంచి ఫ్యామిలీ మాత్రమే, మంచి ఫ్యామిలీ అని చెప్పి రివ్యూస్ ఇస్తారు మీరు. వండర్ఫుల్ మూవీ కన్నప్ప చాలా బాగుంది, చూడొచ్చు.